మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం బహుళపక్షం తిథి ఏకాదశి రాత్రి 1:33 తదుపరి ద్వాదశి నక్షత్రం అర్ధ సాయంత్రం 4:30 తదుపరి పునర్వాసం వర్జం తెల్లవారుజామున 5:17 మొదలు దుర్ముహూర్తం ఉదయం 10:12 నుంచి 11:01 వరకు మళ్ళీ మధ్యాహ్నం 3:09 నుంచి 3:58 వరకు అమృత గడియలు ఉదయం 6:19 నుంచి 7:58 రావుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు సూర్యోదయం ఉదయం 6:04 సూర్యాస్తమయం సాయంత్రం 6:27 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే అక్రమణలు తప్ప పార్టీలను చూడబోమంటూ చెరువులు నాలాలు పార్కుల పరిరక్షణ ధ్యేయమంటూ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. కూల్చివేతలు చేయకుంటే హైదరాబాద్ దారుణంగా మారుతుంది. 2020లోనే జన్వాడ ఫామ్ హౌస్లో అక్రమణల గుర్తింపు లీజ్ విషయాన్ని కేటీఆర్ ఎన్నికల అప్డేట్లో ఎందుకు చెప్పలేదు? కవిత బెయిల్పై ప్రజల్లో చర్చ జరుగుతుంది. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారట. ఆ అంశాలని పూర్తిగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన కన్న తల్లులను తలపించేలా తెలంగాణ తల్లి విగ్రహం మిలియన్ మార్చ్ తరహాలో డిసెంబర్ 9న విగ్రహ ఆవిష్కరణ మేధావుల సూచన మేరకే సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహం అంటూ సీఎం తెలిపారట. జహీరాబాద్లో పారిశ్రామిక నగరం ₹2,361 కోట్లతో 3,245 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నారట. ₹10,000 కోట్ల పెట్టుబడులు 1.74 లక్షల మంది ఉపాధికి అవకాశం ఉందట. కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర తెలంగాణలో 10 నగరాల్లో ప్రైవేట్ FM రేడియోకు అవకాశం అని చెప్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పారిశ్రామిక నగరం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపిందట. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఇందుకు ఆమోద ముద్ర వేసింది. హైదరాబాద్ నాగపూర్ పారిశ్రామిక కారిడార్లో భాగంగా జహీరాబాద్ పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలో 3,245 ఎకరాల్లో ₹2,361 కోట్లతో గ్రీన్ఫీల్డ్ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయనున్నారట. డిజిటల్ అరెస్ట్ దడ అంటూ మనీ లాండరింగ్ కు పాల్పడ్డారంటూ వాట్సాప్ కాల్ వచ్చాయట. చూపు తిప్పుకోలేని పరిస్థితి కల్పించి కోట్లు స్వాహా చేసుకున్నారట. వృద్ధులే లక్ష్యంగా సైబర్ నేరస్తులు కొత్త తరహా దందా చేస్తున్నారట. దానికి సంబంధించిన పూర్తి వివరాలని ఈనాడులో ఇచ్చారు. నిజం నిలకడపై తెలుస్తోంది. కేసీఆర్ నాయకత్వంలో ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తా అంటూ కవిత తెలిపారు. హైదరాబాద్ చేరుకున్న భరాసా ఎమ్మెల్సీ తల్లికి పాదాభివందనం, అన్నకు రాఖీ కట్టి భావోద్వేగం. నేడు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ను కలవనున్నారు కవిత. అసలే నేరం ఆపై దుఃఖ భారం. ట్రాక్టర్తో ఢీకొట్టి యువకుడు పలయానం, చివరికి పుట్టెడు విషాదం. నిర్మల్ జిల్లా మామడ మండలం వాస్తాపూర్కు చెందిన అడ్డెం గంగాప్రసాద్ అవివాహితుడు. తమ ఊరికి 5 కిలోమీటర్ల దూరంలోని తాండ్రా గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రోజు రాత్రి యజమాని ఇంటికెళ్లి అక్కడే నిద్రిస్తుంటాడు. మంగళవారం రాత్రి రోజులాగే ట్రాక్టర్పై సొంతూరు నుంచి తాండ్రోడ్కు బయలుదేరాడు. దారిలో చీకట్లు ఎవరినో ఢీకొట్టినట్లయింది. కానీ ఏమిటో అతడికి అర్థం కాలేదు. భయంతో ట్రాక్టర్ను ఆపకుండా వెళ్లి నిద్రపోయాడు. పైగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఆ వివరాలని ఇచ్చారు. నిబంధనల ప్రకారమే ముందుకెళ్ళండి అంటూ మరో అంశాన్ని ఈనాడులో ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలను కూడా చూద్దాం. ఐర్రా రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశాన్ని ఇచ్చింది. తహసీల్దార్ నోటీసులనే షోకేజ్గా పరిగణించి ఆధారాలని సమర్పించాలని మర్రి మారుతి విద్యా సంస్థలకు స్పష్టీకరించిందట. SBI చైర్మన్గా శ్రీనివాసులు శెట్టి బాధ్యతలు స్వీకరించారు. PO నుంచి బ్యాంక్ అధిపతి స్థాయికి ఎదిగిన తెలుగు తేజం అంటూ అతనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. నేడు తెలుగు భాష దినోత్సవం. సిలికానాద్ర మనబడి పోటీలో బహుమతులతో విద్యార్థులు. అమెరికా ఒడిలో ఈ విదేశీ గడ్డపై మాతృభాష వికాసం సంస్థల కృషితో పరిడవిల్లుతున్న సంస్కృతి ఆ వివరాలను ఇచ్చారు. రాష్ట్ర బడ్జెట్లో సింహభాగం రైతుల కోసం కేటాయించామంటూ యూపీ వ్యవసాయ మంత్రితో తుమ్మల మాట్లాడారు. మహిళా ఆర్థిక అభివృద్ధి సాధించాలి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. హన్మకొండ వరంగల్ జిల్లాలో పర్యటించారు. తిరుమల మాదిరి వెమ్లవాడలో నిత్యాన్నదానం అంటూ మంత్రి పొన్నం తెలిపారు. LRS ఫ్లెక్సీలో ఆమోదించని రాజముద్ర. గ్రేటర్ వరంగల్ పర్యవేక్షకుడిపై సస్పెన్షన్ వేటు పడిందట. రాష్ట్ర ప్రయోజనాలకు తగ్గట్టుగా అలైన్మెంట్, రేడియల్ రోడ్లకు వేగంగా భూ సమీకరణ,
డ్రైపోర్ట్ బందర్ కాకినాడ పోర్టల్ అనుసంధానంపై అధ్యయనం, ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం సమీక్షలు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సైబర్ నేరస్తులతో బ్యాంక్ అధికారి దోస్తీ, కమిషన్కు కకృతిపడి కరెంటు ఖాతాలు తెచ్చేందుకు సహకారం, వాటిలోకి రూపాయలు 175 కోట్లు జమ, బదిలీ. శేషర్గంజ్ ఎస్బీఐ బ్రాంచ్ పూర్వ మేనేజర్ని అరెస్ట్ చేశారు. అమెరికా ఒడిలో ఈ అంశాన్నిచ్చారు. హైదరాబాద్ ప్రజల సమస్యలకు హైడ్రాతో శాశ్వత పరిష్కారం అంటూ మల్లు రవి తెలిపారు. సోనియా రాహుల్కు కూడా బెయిల్ వచ్చింది, ఇండియాతో కుమ్మక్కైతే వచ్చిందా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఫెస్టివల్ ఫ్యూచర్ పోర్టల్లో కేటీఆర్ ప్రసంగం. సెప్టెంబర్ 5-7 వరకు మాస్కోలో కార్యక్రమం. కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయండి అంటూ అరెస్ట్ ఆఫ్ పిటిషన్పై హైకోర్టు ఆదేశాన్ని ఇచ్చిందట. డ్రాగన్ ఫ్రూట్ రైతుల సమస్యలను పరిష్కరించండి. మార్కెట్ కమిటీ కార్యదర్శికి ఫార్మర్స్ అసోసియేషన్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు వి శ్రీనివాసరెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షులు ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. అనుమతులు చెల్లవు, చెన్వాడ ఫామ్ హౌస్ కు సర్పంచ్ అనుమతులు ఉన్నాయన్న అంశంపై సీఎం రేవంత్ 10 ఏళ్ల మంత్రిగా చేసిన కేటీఆర్ కు ఇది తెలియదా? ఎన్నికల అఫిడవిట్లో ఫామ్ హౌస్ లీజ్ వ్యవహారం వెల్లడించారా? లేకుంటే అనర్హత వేటు, విచారణ తప్పదు, అక్రమాలను ఉమ్మడిగా పరిశీలిద్దాం, విపక్ష నేతలు రావాలి, మా కుటుంబ సభ్యుల అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు చూపితే నేనే దగ్గరుండి కూల్చివేయిస్తా, 111 జీవోలో మార్పులు చేయలేం, ఓఆర్ఆర్కు అనుకుని ఉన్న గ్రామాల వరకే హైడ్రా పరిధి, హరీష్ కేటీఆర్ రుణమాఫీ జరగని వారి వివరాలు ఇస్తే మాఫీ చేస్తాం, కేజ్రీవాల్కు బెయిల్ రాకముందే కవితకు ఎలా వచ్చిందని ప్రశ్న, మీడియాతో సీఎం ఇష్టాగోష్ఠి. నాడు మీరు బీజేపీతో కుమ్మక్కయ్యారా? అందుకే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్కు బెయిల్ వచ్చిందా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పనికి మాల ప్రచారం చేస్తుందంటూ తెలంగాణకు అక్కరకు రాని వాళ్ళ బొమ్మలను తొలగిస్తామని వ్యాఖ్యానించారట. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. మిలియన్ మార్చ్ తరహాలో లక్షలాది తెలంగాణ బిడ్డల సమక్షంలో వేడుక జరగనుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న గత పాలకులకు తెలంగాణ తల్లి గుర్తుకు రాలేదని విమర్శించారు. సచివాలయంలో విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సందర్భంగా మాట్లాడారట. నా బిడ్డ వచ్చింది కవితను హత్తుకుని భావోద్వేగానికి గురైన శోభమ్మ. అంతకుముందు విమానాశ్రయం వద్ద పార్టీ శ్రేణుల ఘన స్వాగతం. కేటీఆర్ భర్త కుమారుడితో కలిసి హైదరాబాద్కి చేరుకున్న కవిత భారీ ర్యాలీతో బంజారాహిల్స్ నివాసానికి పయనం. ఆరతి పట్టిన తల్లి శోభమ్మ, వదిన శైలిమ నేడు ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్తో కవిత భేటీ కానున్నారు. నేను ఇస్తున్న వివరాలన్నీ వాస్తవమే అంటూ ఏ తప్పు గుర్తించినా రుణమాఫీ మొత్తాన్ని రికవరీ చేసుకోవచ్చు. రుణమాఫీ కానీ రైతుల నుంచి అఫిడవిట్ స్వీకరిస్తున్న ప్రభుత్వం. కుటుంబ సభ్యుల వివరాలు సేకరణపై మార్గదర్శకాలు జారీ, గ్రామాల్లో ప్రారంభమైన సర్వే కొనసాగుతుందన్న గందరగోళం అనే అంశాన్ని ఇచ్చారు. జహీరాబాద్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ రూపాయలు 2,361 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడించారట. 2 దశల్లో దాదాపు 12,500 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరగనుందట. హైదరాబాద్ నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్లో భాగంగా ప్రాజెక్టు. వివిధ రంగాల్లో 1.74 లక్షల మందికి ఉపాధి అవకాశాలు హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యుఎస్ మనదే జోష్, ఉద్యోగాలు చేసేవారి నుంచి ఉద్యోగాలు ఇచ్చేవారి దాకా భారతీయ అమెరికన్ల ఆవా. విభిన్న రంగాల్లో ప్రతిభ చాటుతూ మనదైన ముద్ర. సగటు జీవన ప్రమాణాల్లో అమెరికా స్థానికుల కంటే మనవారే ఉన్నతం. సంపాదనలో, పొదుపులో, దాతృత్వంలో ఆదర్శంగా నిలుస్తున్న తీరు. అదే సమయంలో అమెరికా పురోగతికి బాటలు, సంపద సృష్టి, ఉద్యోగాల కల్పనతో ఆ దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అనే వార్తిచ్చారు. రాంగ్ సైడ్లో వెళ్తే లైసెన్స్ రద్దు అంటూ వార్తిచ్చారు. గ్రేటర్ పరిధిలో అమలుకు ట్రాఫిక్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. అతి వేగంగా డ్రైవింగ్ చేసిన క్యాన్సిలే. రోడ్డు ప్రమాదాల మరణాలు తగ్గించడమే లక్ష్యంగా ఇప్పటివరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులోని చర్యలు తీసుకుంటున్నారట. బెంగాల్ బంద్ హింసాత్మకం, ర్యాలీలో పోలీసులతో ఘర్షణ, లాఠీచార్జ్, బంద్కు మిశ్రమ స్పందన వచ్చిందంటూ వార్తిచ్చారు. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలు చూసుకుందాం. ఓటుకు నోటు కేసులో నువ్వు కుమ్మక్కయ్యావా? ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవితకు బెయిల్ లభించడంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు మండిపడ్డారు. కవితకు బెయిల్ రావడానికి ప్రశ్నిస్తున్న రేవంత్ ఓటుకు నోటు కేసులో బెయిల్ కోసం ఎవరితో కుమ్మక్కయ్యారని హరీష్ ప్రశ్నించారట. 2 DAలకు త్వరలో మోక్షం లభించనుంది అంటూ వార్తిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కరువు భత్యం బకాయిలను త్వరలో చెల్లించనున్నారు. పెండింగ్ లో ఉన్న 4 బకాయిలు రెండింటిని వీలున్నంత త్వరగా మంజూరు చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారట. తక్షణమే జాయింట్ సర్వే. పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల గరిష్ట నీటి మట్టం మేరకు నీళ్లను నిల్వ చేస్తే తెలంగాణ భూభాగంలో ఏర్పడనున్న ముప్పు ప్రభావంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో తక్షణమే జాయింట్ సర్వే నిర్వహించాలని సిడబ్ల్యూసీ చైర్మన్ ఖుషీధర్ సింగ్ వోరా ఆదేశించారట. ప్రయోజనాలు పరిరక్షించేలా ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫోర్త్ సిటీలో పనిచేసే ఉద్యోగుల కుటుంబ సభ్యులకు వసతులు కల్పనకు వీలుగా అలైన్మెంట్ ఉండాలని చెప్పేసి ఆయన తెలిపారట. నైట్ పెట్రోలింగ్ ఉండాలి. కోల్కతా ఘటన నేపథ్యంలో కేంద్రం వైద్య సిబ్బంది భద్రత కోసం ఆసుపత్రిలో అమలు చేయాల్సిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆవేదనతో చలించిపోయా అంటూ కోలకత్తాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం హత్య ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ భీకర దాడి. ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్ పై విరుచుకుపడింది. ఫైటర్ జెట్లు, డ్రోన్లతో భీకర దాడులకు దిగింది. 9 మంది పాలస్తీనియన్లను మరణించారట. 5 గంటలు 35 నిమిషాలు. యుఎస్ ఓపెన్ చరిత్రలో అతి సుదీర్ఘంగా సాగిన మ్యాచ్గా ఇవాన్స్ కచ్నో తొలి రౌండ్ మ్యాచ్ నమోదైందట. పారాలింపిక్స్ ప్రారంభం. దివ్యాంగుల విశ్వ క్రీడల బుధవారం అటాసంగా ప్యారిస్లో ప్రారంభమయ్యాయి. దానికి సంబంధించిన వివరాలని సాక్షిలో పూర్తిగా ఇవ్వడం జరిగింది. సుస్థిర అభివృద్ధి సాధించాలి. ఆలయాలు కళలకు పుట్టినీళ్లు. ఓరుగల్లు నగరం. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడారు. 2 DAలకు త్వరలో మోక్షం. స్థానిక కోట కోరుతున్న వారిలో ఏపీ వారే అధికంగా ఉన్నారట. వేణుస్వామికి సామర్లపై వివరణ ఇవ్వండి. సామాజిక న్యాయానికి ఈ వివాహాలే తార్కాణం. కేరళ ఓచిరా పరబ్రహ్మ ఆలయంలో జరిగిన సామూహిక వివాహ వేడుకలో డిప్యూటీ సీఎం బట్టి మాట్లాడారట. ఓకే, ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే కూల్చివేతలపై తగ్గేదే లేదు. ఎన్ని ఎత్తులు వచ్చినా హైడ్రా ఆగదు అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. తొలుత చెరువులోని నిర్మాణాలను కూల్చడమే లక్ష్యంగా పెట్టుకుందంట హైడ్రా. తర్వాత బంపర్ జోన్లు, నాలాలు, పార్కులపై దృష్టి పెట్టనుందట. నా కుటుంబ సభ్యులకు ఆక్రమణాలు ఉన్నాయని ఎవరైనా ఆధారాలు చూపిస్తే వాటిని కూడా కూల్చివేస్తాం. ప్రస్తుతానికి హైడ్రా విధానం హైదరాబాద్కే పరిమితం. హైడ్రా చర్యలకు పార్టీలో చేరికలకు సంబంధమే లేదు. ప్రభుత్వ విధానాలు నచ్చి ఎవరైనా వస్తే చేర్చుకుంటాం. నేను రేవంత్ రెడ్డిని. నాకు కేసీఆర్తో పోలికేంటి? కన్న కొడుకు కేటీఆర్నే కేసీఆర్ నమ్మడం లేదు. బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందం మేరకు కవితకు బెయిల్ వచ్చింది. 5 నెలల్లో 18,000 కోట్ల రుణమాఫీ చేశాం. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 13,000 కోట్లే మాఫీ చేసింది. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆ అంశాన్ని ఇక్కడ ఇచ్చారు. అలాగే అంగరంగ వైభవంగా డిసెంబర్ 9న లక్షలాది మంది సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. మిలియన్ మార్చ్ తరహాలో కార్యక్రమం నిర్వహించనున్నారు. దసరా వరకు మంచి రోజులు లేనందునే హడావిడిగా భూమి పూజ చేశామని చెప్పేసి సీఎం తెలిపారు. సచివాలయంలో విగ్రహ ఏర్పాటుకు రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. ఫోర్త్ సిటీకి అనువుగానే ఆ RRR దక్షిణ భాగం అలైన్మెంట్ పరిశ్రమలో పనిచేసే వారికి విద్యా, వైద్యం, ఇతర వసతులు, ఆ మేరకు మార్పులు. తొలుత రేడియల్ రోడ్ల భూసేకరణ, డ్రైపోర్ట్ కోసం మచిలీపట్నం, కాకినాడ రేవులతో అనుసంధానంపై అధ్యయనం, సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కొందరినే టార్గెట్గా చేయొద్దు, అందరినీ ఒకే విధంగా చూడాలి. అధికారుల అక్రమ నిర్మాణాల నుంచి కూల్చివేతలు మొదలు పెట్టండి. 1,00,000 అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. అన్నిటికీ నోటీసులు ఇస్తారా అంటూ హైకోర్టు తెలిపింది. ఎమ్మెల్యే మర్రి విద్యా సంస్థల భూమి పత్రాలను పరిశీలించండి. వారి వాదనలు వినండి. 7 రోజుల్లో కూలుస్తామన్న నోటీసులపై ఎడ్యుకేషనల్ సొసైటీల పిటిషన్ల మీద హైకోర్టు ఆదేశాన్ని ఇచ్చింది. సీఎం సోదరుడి ఇంటికి నోటీసులు. దుర్గం చెరువు, FTLలో తిరుపతి రెడ్డి ఇల్లు, ఆఫీసు 30 రోజుల్లో తొలగించాలంటూ నెక్టర్స్ డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్ వాసులకు జారీ చేశారట. జనవాడ ఫామ్ హౌస్ కు అనుమతులు లేవు అంటూ ఆయన ఇంటి నంబర్ కేటాయింపు పన్ను వసూలు చేస్తున్నారు. 111 జీవో నిబంధనలకు పూర్తి విరుద్ధంగా నిర్మాణం. 2వ రోజు కొనసాగిన రెవెన్యూ అధికారుల సర్వే. పిరంగి కాల్వలో బంపర్ జోన్లో ఆక్రమణలపై ఆరా. 1-2 రోజుల్లో మరోసారి పరిశీలించే ఛాన్స్ ఉందంటున్నారు. పూర్తి వివరాలతో త్వరలోనే కలెక్టర్కు నివేదిక కూడా ఇవ్వనున్నారట. FTLలో సుందరీకరణ. హైడ్రా కమిషన్ విస్మయం. రామ్నగర్లో నాలాక్రమణలు, మీరాపేటలో చెరువులు పరిశీలన,
రికార్డుల ప్రకారం చర్యలు చేపట్టాలని చెప్పేసి రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారట. చిత్ర హింసలు పెట్టారు అంటూ మరో అంశాన్ని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. ముంబై నటి కాదంబరి ఆమె తల్లి ఆశ ఆవేదన. కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఏపీ అధికారులు కన్నీటి పర్వతమవుతూ వివరాలు వెల్లడి. చంద్రబాబునే అరెస్టు చేశాం, మీరెంత అని బెదిరించారు. ఆశా జత్వాని కుక్కల విద్యాసాగర్ అసభ్య చిత్రాలతో వేధించారని కాదంబరి తెలిపారు. అక్రమ అరెస్టులో నాటి ఐపీఎస్ల పాత్రపై ఆరా తీస్తున్నారు ఉన్నతాధికారులు. కంచె చేను మేస్తే అంటూ సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ మేనేజర్ సాయం చేశారు. ఆ అంశాన్ని ఇచ్చారు. ఇక్కడ కూడా 2 నెలల్లోనే 6 ఖాతాల నుంచి రూపాయలు 175 కోట్లు మేర లావాదేవీలు వచ్చాయి. ఎస్బీఐ మేనేజర్ మరో నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. జగన్ కు బిగ్ షాక్. వైసీపీకి మేపిదేవి గుడ్ బై. రాజ్యసభకు నేడు రాజీనామా చేయనున్నారు. త్వరలో టీడీపీలోకి అదే దారిలో మరో వైసీపీ ఎంపీ బీద మస్తాన్ రావు, అయోధ్య రామిరెడ్డి, బోస్ బాబురావు, రఘునందన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య కూడా పార్టీలో ఉంటే భవిష్యత్తు లేదనే అంచనా. ఇక వైసీపీలో మిగిలే ఎంపీలు వైవి విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి. పార్టీకి ఎమ్మెల్సీ పొత్తులు సునీత గుడ్ బై. శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. స్మార్ట్ జహీరాబాద్. త్వరలో దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీల అభివృద్ధి జరగనుందట. తెలంగాణలో జహీరాబాద్, ఏపీలో ఓర్వకల్, కొంపర్తి ఎంపిక. రూపాయలు 28,602 కోట్లు అంచనా వ్యయం ఉంది. 1.52 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా 10 లక్షల మందికి ప్రత్యక్షంగా 30 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించనున్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు తీసుకుందట. జహీరాబాద్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 3,245 ఎకరాల్లో స్మార్ట్ సిటీ నిర్మాణం. రూపాయలు 2,361 కోట్ల అంచనా వ్యయం. 1.74 లక్షల మందికి ఉపాధి కలగనుంది. అందులో పోలవరానికి రూపాయలు 12,127 కోట్లు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నైపుణ్య శిక్షణ 4 ఏళ్లలో 50,000 మందికి ఎన్ఎస్ఐసితో ఒప్పందం. మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. యోగి సర్కార్ సోషల్ ధమాకా. ప్రభుత్వ పథకాలు ప్రచారం చేసే ఇన్ఫ్లుయెన్సర్లకి పారితోషికం. నెలకు రూపాయలు 2 లక్షల నుంచి రూపాయలు 8 లక్షల దాకా చెల్లింపు. శత్రువుల బీజం అనిచే అనుచలం తార్గ్మి అంటూ ఐఎన్ఎస్ అరిగత్ రెడ్డి సెప్టెంబర్లో ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేశారు. ఏర్పాట్ల పరిశీలనకు నేడు విశాఖకు రక్షణ మంత్రి రాజ్నాథ్ వెళ్లనున్నారట. అమ్మ కాళ్లకు మొక్కి అన్నకు రాఖీ కట్టి బంజారాయిల్స్లోని తన నివాసంలో కవిత భావోద్వేగం. మాపిపై తలో మాట. సీఎం మంత్రులు ఎవరికి తోచినట్టు వారు. సోనియా రాహుల్ కూడా బీజేపీతో కుమ్మక్క. అందుకే నేషనల్ ఎయిర్లైన్లో బెయిల్ వచ్చిందా అంటూ కేటీఆర్ తెలిపారు. భారీగా పెరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు. దీనికి సంబంధించి వివరాలు చూస్తే జనాభా పెరుగుదల రేటును దాటేసిన వైనం కనిపిస్తుందట. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడులో అత్యధికంగా నమోదయ్యాయట. యువకుల కంటే యువతుల్లోనే ఎక్కువ. మానసిక ఒత్తిడి తదితర కారణాలు, కౌన్సిలింగ్తో నివారణ అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అనే అంశాన్ని ఇచ్చారు. అలాగే అవి సాక్ష్యాలు కానే కావు. కస్టడీలోని నిందితులు ఇచ్చే నేరారోపణ వాగ్మూలాలను ఎవిడెన్స్గా తీసుకోవద్దు. వాటిని ఆధారాలుగా కోర్టులు పరిగణించద్దు. పీఎంఎల్ఏ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఈడీ కేసులకు బెయిల్ రూల్ అంటూ ధర్మాసనం. తాజా తీర్పుతో ఢిల్లీ మద్యం పాలసీ కేసు నీరుగారినట్టే అంటున్న న్యాయ నిపుణులు అనే వార్తనిచ్చారు. పోరాటం ఆగదు. ఉద్దేశపూర్వకంగా నాపై కేసులు. నిజం నిలకడగా తెలుస్తోంది. కేసీఆర్ నాయకత్వంలో ఇంకా బలంగా పనిచేస్తా అంటూ కవిత తెలిపారు. కవితకు స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు, జాగృతి నేతలు, ఎయిర్పోర్ట్ ఇంటి వద్దకు తరలివచ్చిన నేతలు, అభిమానులు. తల్లికి పాదాభివందనం చేసి అన్నకు రాఖీ కట్టి భావోద్వేగం అని చెప్పేసి అవార్డిచ్చారు. ఇదేం ద్వంద్వ నీతి. బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా కూల్చివేతలు. ఓవైసీ మెడికల్ కాలేజ్కి సమయం ఇస్తామన్న సీఎం. హైడ్రా కమిషనర్. ఎమ్మెల్యే మర్రికి చెందిన ఎంఎల్ఆర్ఐటీకి రెవెన్యూ శాఖ మరోసారి నోటీసులు ఇచ్చిందట. 7 రోజుల్లో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు కూల్చివేయాలని హెచ్చరిక జారీ చేసిందట. 111 జీవో పరిధిలోని నోటీసులు జారీ చేస్తున్నాయి స్థానిక సంస్థలు. నా కుటుంబ సభ్యులు నిర్మాణాలున్నా కూల్చేస్తా అంటూ బంపర్ జోన్లో ఉంటే నాకు వివరాలు ఇవ్వండి. ఓల్డ్ సిటీ కాదు, ఏ సిటీకైనా వచ్చి కూలగొడతారు. పార్టీలతో సంబంధం లేకుండా కూల్చివేతలు జరుగుతున్నాయంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారట. రుజువు ఇదిగో. కూల్చేది ఎప్పుడు? దుర్గం చెరువు ఎఫ్టీఎల్ భూముల్లో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి స్వంతిల్లుందట.
అక్రమణలను ఎప్పుడు కూల్చేస్తారు అంటూ సీఎం రేవంత్ రెడ్డికి నెటిజన్లు సూటి ప్రశ్న వేస్తున్నారు. అక్రమ నిర్మాణంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుందట. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, ఆ వివరాలు ఇచ్చారు. అలాగే మాఫీ కాకపోతే రైతే బాధ్యుడా, కుటుంబ నిర్ధారణ సర్వే ఉద్దేశం ఇదేనా, సందేహాలు వ్యక్తం చేసిన రైతు సంఘాలు. రైతు స్వయంగా కుటుంబాన్ని ధృవీకరిస్తేనే మాఫీ, అందులో ఏ ఒక్కరూ ఐటీ చెల్లించినా మాఫీ బందట. రేషన్ కార్డు లేని 2 లక్షల మంది రైతులకు కోత. సీఎం లెక్కలో రేషన్ కార్డు లేని వారు 6.36 లక్షలు. కుటుంబ సర్వే చేస్తున్నది 4.24 లక్షల మందికి. ఆ 4 లక్షల్లోనూ ఎందరికి వస్తుందో అని చెప్తున్నారు. కొనుగోలు కేంద్రాలు పెట్టారా అంటూ మరో వార్త ఇచ్చారు. మార్కెటింగ్ సెంటర్ల ఏర్పాట్లో ఇంత నిర్లక్ష్యమా? పప్పు దినుసులు రైతుల ఆశలు అడియాశలైనాయి. పెసర క్వింటాల్పై 2,500 నష్టపోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. కాళీ యాదయ్యపై కోడిగుడ్లతో దాడి చేశారు. చెవెళ్ల ఎమ్మెల్యేకు కాంగ్రెస్ శ్రేణుల నుంచే నిరసన. కళ్యాణ లక్ష్మి పంపిణీలో అడ్డగింత. గుణపాలు దించిన చేతులతో విగ్రహమా? అది తెలంగాణ తల్లికి అవమానం. గాంధీ విగ్రహాన్ని గార్సె పెట్టినట్టే ఉంటుంది. తెలంగాణకు అక్కరకు రాని బొమ్మలను తొలగించి తీర్థమంటూ కేటీఆర్ తెలిపారు. మాస్కో సదస్సుకు కేటీఆర్ ఆహ్వానించిన స్కోల్కోవో సంస్థ ఫెస్టివల్ ఆఫ్ ఫ్యూచర్ సదస్సులో ప్రసంగించాలని లేక వచ్చే 5 నుంచి 7 వరకు ఈ సదస్సు ఉండనుందట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो
गणपति बाप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే తెలుగు ఊరేగిద్దామా, యువతే వారధి కావాలి సారథి, నేడు గిడుగు రామ్మూర్తి జయంతి, ఆ వివరాలను ఇచ్చారు. గతానికి భవిష్యత్తుకు నడుమ వర్తమానం లాంటిది యువత. వయోధికుల నుంచి భాష, సంస్కృతి వంటి వారసత్వాన్ని భావితరానికి అందించే వారధి బాధ్యతను ఇప్పుడిప్పుడే తమ భుజాలపై మోయడానికి ప్రయత్నిస్తుంది. సామాజిక మాధ్యమాల పుణ్యమాని విరివిగా అందుబాటులోకి వస్తున్న సాహిత్యంతో రచనల వైపు అడుగేస్తుంది. ఇది తెలుగు ఊతమిచ్చినట్లే. ఇందుకు తాజాగా కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న రమేష్ నిదర్శనం. ఇలాంటి వారి స్ఫూర్తితో మరింత మంది భాషా పరిరక్షణకు కదిలి రావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆ వివరాలను ఇచ్చారు. మైనర్లు వాహనాలను నడపద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ శిరస్త్రాణం ధరించడం అవసరంగా భావించి అలవాటు చేసుకోవాలని చెప్పేసి జిల్లా జడ్జి కుచలా సునీత తెలిపారు. నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో బుధవారం ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ ధరించడంపై పాఠశాల, కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారట. అనంతరం మైదానం నుంచి గాంధీ చౌక్ వరకు నిర్వహించిన ర్యాలీలో జిల్లా జడ్జి పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంత్, సిపి కల్మేశ్వర్ హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడిపారట. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. మరో అంశాన్ని చూసుకుంటే, రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించండి అంటూ రుణమాఫీ కాని రైతులను కలిసి సమస్య తెలుసుకుని పరిష్కరించాలని చెప్పేసి ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పేర్కొన్నారట. జిల్లా కేంద్రంలోని రోడ్ల భవనాల శాఖ అతిథి గృహంలో వ్యవసాయ శాఖ అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారట. సాన పెట్టాలి, పసిడి పట్టాలి, క్రీడాకారులకు వసతులు కల్పిస్తే పథకాల పంట. నేడు జాతీయ క్రీడా దినోత్సవం. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. చదరంగంలో దిట్ట. పెద్దకొడగల్ మండలం కుబార్ నాయక్ తాండాకు చెందిన గణేష్ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అంతర్జాతీయ స్థాయిలో చెస్లో రాణిస్తున్నారట. ఆ వివరాలు ఇచ్చారు. అలాగే సైనిక్ క్యాంపునకు విద్యార్థి ఎంపిక. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలకు చెందిన ఎన్సీసీ విద్యార్థి బండు నాయక్ జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తల్ సైనిక్ క్యాంపునకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ రామ్మోహన్ తెలిపారట. రుణమాఫీలో షరతులు వద్దు,
అంగన్వాడీలో ఆకట్టుకునే బొమ్మలు, అలాగే విభాగాధిపతిగా ప్రసన్నశీల, యూనిట్ల ఏర్పాటుకు సహకరించాలి. అలాగే ఇంటి కోసం వెళ్తే ప్రాణం పోయింది, రోడ్డు దాటుతుండగా మహిళను ఢీకొన్న కారు. గిరిరాజ్లో క్రికెట్ పోటీలు నిర్వహించారు. నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా బుధవారం క్రికెట్ పోటీలు నిర్వహించారట. డెంగ్యూ రోగుల వివరాలు అందించండి. పాత కక్షలతో అత్యాయత్నం, చికిత్స పొందుతూ మృతి. జాతీయ స్థాయి శిక్షణ శిబిరానికి జిల్లా క్రీడాకారులు. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు, 2 యువకులు దుర్మరణం చెందారు. ఈ ఘటన నిజామాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. వ్యవహారిక సౌకర్యం, ఆ వివరాలు ఇచ్చారు. సామాన్య ప్రజలు మాట్లాడే భాషలో ఉన్నటువంటి సొగసు, అందమైన పలుకుబడులు, సంస్కృతిని తెలియజెప్పే పదాల సంపద ఇప్పటి రచనలో కనబడుతుందంటే గిడుగువారు చేసిన ఉద్యమం ఫలితమే. ఎంతో అద్భుతమైన సాహిత్యం సృష్టించగలిగే సత్తా ఉన్న గ్రాంథికానికి బదులు సరళమైన తెలుగు కోసం ఉద్యమించిన గిడుగు. దీంతో జిల్లాల వారీగా మండలికాలకు ప్రాధాన్యం. జిల్లా అధికారుల సర్క్యులర్లు, కోర్టు తీర్పులు తెలుగులోనే ఇవ్వాలంటున్న సామాన్యులు. నేడు వ్యవహారిక భాషా దినోత్సవం, ఆ వివరాలు ఇచ్చారు. ప్రమాదరహిత జిల్లాగా మారుదామంటూ అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా జడ్జి సునీత కుచాల. నిర్లక్ష్యం, బాధ్యత రహితంతోనే రోడ్డు ప్రమాదాలు. అవగాహన సదస్సులో జిల్లా జడ్జి సునీత కుచాల, కలెక్టర్ సిపి తెలిపారు. ఫ్యామిలీ గ్రూపింగ్ సర్వే పూర్తి చేయాలి. అలాగే 2 నిండు ప్రాణాలు బలి అయ్యాయి. రోడ్డును ఆనుకొని నిలిపిన లారీని ఢీకొట్టింది కారు. 2 యువకులు దుర్మరణం చెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. రూరల్ మండలం శ్రీనగర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆన్లైన్లో ఓటర్ జాబితా వార్డుల వారీగా సిద్ధం చేయనున్నారు అధికారులు. సెప్టెంబర్ 5లోగా జాబితా రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారట. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా సతీష్ రెడ్డి. ఎస్ఆర్ఎస్పీలోకి తగిన ఇన్ఫ్లో. అలాగే జాతీయ హాకీ క్యాంపునకు ఎంపికయ్యారు. రుణ వసూళ్లపై అధికారులకు అవగాహన అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. అలాగే స్టేడియం కళ నెరవేరేనా? పాత కలెక్టరేట్ మైదానంలో కొత్త స్టేడియం నిర్మిస్తే జిల్లా క్రీడాకారులకు మరింత ప్రయోజనం కలుగుతుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలంటున్న జిల్లా ప్రముఖులు. గత ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుతారా లేక సాగదీస్తారా తెలియని పరిస్థితి. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు చొరవ చూపాలని కోరుతున్నారు క్రీడాకారులు. నేడు జాతీయ క్రీడా దినోత్సవం, దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఎలిసా పరీక్షతోనే డెంగ్యూ నిర్ధారణ సాధ్యం. వ్యాధుల నియంత్రణలో ప్రైవేట్ ఆసుపత్రుల భాగస్వామ్యం కావాలి. జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ తెలిపారు. వెలుగులోకి నకిలీ పట్టాల దందా. ₹50,000కు ఒక పట్టా ఇచ్చిన ఆన్లైన్ సెంటర్ నిర్వాహకుడు. నిందితుడి నుంచి పట్టాలు, స్టాంపులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. కార్పొరేటర్ భర్తతో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. కొనసాగుతున్న విచారణ అనే అంశాన్ని ఇచ్చారు. ప్రాణం తీసిన భూ తగాదాలు, చికిత్స పొందుతూ వ్యాపారి మృతి చెందిన ఘటన కామారెడ్డి పరిధిలో చోటు చేసుకుంది. తల సైనిక్ క్యాంపునకు జీజీ కళాశాల విద్యార్థి ఎంపికయ్యారు. తేయు బయోటెక్నాలజీ హెచ్ఓడిగా ప్రసన్నశీల. రేపు తేయులో జాబ్ మేళా నిర్వహించనున్నారు. అలాగే మొరాయించిన మాధవనగర్ రైల్వే గేట్, ఆ అంశాన్ని ఇచ్చారు. శతాధిక వృద్ధురాలు మృతి చెందారు. ఆర్మూర్ పరిధిలో పెళ్లి విందులో లొల్లి. 20 వర్గాలకు చెందిన 19 మందిపై కేసు నమోదు చేశారు నవీపేటలో. క్రైమ్ కార్నర్ చూసుకుంటే వేరు ఘటనలో 5 మృతి చెందారు. కరెంట్ షాక్తో యువకుడు. ఇసుక ట్రాక్టర్కు జరిమానా. బిచ్కుందాలో అంగన్వాడీ కేంద్రంలో చోరీ జరిగింది. బోధన్లో అప్పుల బాధతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన. మోర్తాన్ చిన్నారిపై కుక్కల దాడి. ఆర్మూర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే కొత్త రేషన్ కార్డులపై ఆశలు. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుతో అంటూ దరఖాస్తుదారుల్లో చిగురిస్తున్న ఆశలనే ప్రధాన హెడ్లైన్స్గా ఇచ్చారు. రేషన్ కార్డుల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. మార్పులు చేర్పుల కోసం వేలల్లో దరఖాస్తులున్నాయట. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అంటూ హెల్మెట్ ధరలను అలవాటుగా మార్చుకోవాలి. అవగాహన సదస్సులో జిల్లా న్యాయమూర్తి సునీత కుచల మాట్లాడారు. కర్షకుల వద్దకే కరెంటోలు. అక్కడికక్కడే కరెంటు సమస్యలు పరిష్కారం అవుతాయట. విద్యుత్ కార్యాలయాల్లో కన్జ్యూమర్ రిసెప్షన్ డెస్కులో మెరుగైన కరెంటు సరఫరాకు పలు సంస్కరణలోని అంశాన్ని ఇచ్చారు. ముస్తాబవుతున్న వినాయక ప్రతిమలను తుది మెరుగులు. గణనాథుల తయారీలో రాజస్థాన్ కళాకారులు. ఆశించిన స్థాయిలో లాభాలు రావడం లేదంటూ మధు తెలిపారట.
ఆర్మూర్లోని మరో 10 రోజుల్లో రానున్న వినాయక చవితిని పర్వదినాన్ని పురస్కరించుకుని వినాయక ప్రతిమలు సిద్ధమవుతున్నాయి. ప్రతిమల తయారులో రాజస్థాన్ కార్మికులు నిమగ్నమయ్యారు. గణపతి ప్రతిమలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. గణేష్ మండల నిర్వాహకులు తమకు నచ్చిన వాటిని కొనుగోలు చేయడానికి అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకుంటున్నారు అనే వార్తనిచ్చారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు తగ్గిన వరద, కాకతీయ కాల్వకు ప్రవహిస్తున్న నీరు ఆ వివరాలు ఇచ్చారు. పెళ్లి భోజనంలో ముక్కల లొల్లి. మటన్ ముక్కలు తక్కువగా వచ్చాయని వరుడి బంధువుల గొడవ. పరస్పరం రాళ్లు కర్రలతో దాడులు, 8 మందికి గాయాలయ్యాయట. ఈ ఘటన నవీపేటలో చోటు చేసుకుంది. విద్యార్థులకు రుచికరమైన భోజనాలు అందించాలి జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ సంకేత్ కుమార్ తెలిపారు. అలాగే దివ్యాంగులకు నెలకు రూపాయలు 6,000 పింఛన్ వెంటనే చెల్లించాలి అంటూ విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ తెలిపారట. ప్రమాదకరంగా ఉన్న గుంతను పూడ్చివేయాలి అంటూ నవ్విపేటలో ఆంశాన్నిచ్చారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపం అంటూ ఎర్లగడ్డ బీఆర్ఎస్ నాయకులు సంబరాలు. రుణమాఫీపై నేటి నుంచి ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. పాడి పశువుల పెంపకంపై శిక్షణ ఇచ్చారు. ఆర్మూర్ పరిధిలో స్వగ్రామానికి చేరుకున్న మృతదేహం హైదరాబాద్ విమానాశ్రయం నుంచి అంబులెన్స్లో తరలిసిన మృతదేహం మెండోరా మండలంలోని చాకిరియాల్ గ్రామానికి చెందిన రాజేశ్వర్ 5 రోజుల క్రితం గల్ఫ్ దేశం దుబాయ్లో మృతి చెందడంతో మృతదేహం స్వగ్రామానికి చేరిందట. మాపిడి వాహనం లభ్యం. మోర్తాన్లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు. బాల్కొండ పీఆర్టీఓ అధ్యక్షుడిగా శ్రీనివాస్. బ్యాంకు రుణాలు వసూళ్లపై అవగాహన. జీవో జారీ, నిధులు లేవి మరి అంటూ కోటగిరికి సంబంధించిన వార్త ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో 2 యువకులు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నిలిపి ఉన్న లారీని ఢీకొన్న కారు. మద్యం మత్తు అతివేగమే దీనికి కారణమంటున్నారు. రైతుల ఇంటికే వెళ్లి కుటుంబ సభ్యుల నిర్ధారణ చేస్తామంటూ మండల వ్యవసాయ అధికారి సిద్ది రామేశ్వర్ తెలిపారు. అమరవీరుల పోరాట స్ఫూర్తితో పోరాడదాం. నవిపేటలో వెంకటేశ్వర స్వామి పల్లకి సేవ నిర్వహించారు. అలాగే సిమెంట్ గద్దెపైకి ట్రాన్స్ఫార్మర్ బిగింపు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించాలి అంటూ సిపిఐ రాష్ట్ర నాయకులు రామకృష్ణ తెలిపారు. నిబంధనలకు లోబడి ప్రైవేట్ ఆసుపత్రులన్నీ పనిచేయాలి జిల్లా అదనపు పాలనాధికారి అంకిత్ తెలిపారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలి అనే అంశాన్నిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందట. పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు అందజేశారు. మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ మోపాలకు సంబంధించిన వార్త ఇచ్చారు. అలాగే కాంట్రాక్ట్ అధ్యాపకులకు పే స్కేల్ అమలు చేయాలి. పొతంగల్లో ఇసుక వేలం, లైన్మెన్పై చర్యలు తీసుకోవాలి. మోపాల్లో పోస్టర్ ఆవిష్కరించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా సుద్దపల్లి వాసి నియామకమయ్యారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే సార్ వస్తారా, టీఈలో గందరగోళం, పత్తా లేని ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్, పాలకవర్గం మూసే కరువైందట. నిరీక్షించి నిరసన, వైద్యం కోసం పిట్లం దవాఖానాలో వేలకు రాని వైద్యులు, ప్రధాన గేటు ఎదుట వాహనాలు అడ్డం పెట్టి రోగులు నిరసన తెలిపారట. డెంగ్యూ వణుకు మంచం పడుతున్న తాండాలు. నిజామాబాద్ జిల్లాలో 28 రోజుల్లోనే 269 కేసులు నమోదయ్యాయి. డెంగ్యూ కేసులు కిక్కిరుస్తున్న దవాఖానాలు ప్రైవేటుకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారు. ఇంటి ఆవరణను శుభ్రంగా ఉంచుకోవాలి. లక్షణాలు కనిపిస్తే ఆందోళన చెందకూడదు. వైద్యులను సంప్రదించాలి. స్వంత వైద్యం చేసుకోవద్దు. జ్వరం తీవ్రత మేరకు పరీక్షలు చేయించుకోవాలి. వేడి ఆహారం తీసుకోవాలి అంటూ డాక్టర్ చెలగం తిరుపతిరావు తెలిపారు. అలాగే ప్రతి శుక్రవారం గ్రామాల్లో డ్రై డే నిర్వహిస్తున్నాం. సిబ్బందితో కలిసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఇంటి ఆవరణలో ఉండే పూల తొట్టిలు, డ్రమ్ముల్లోని నీటిని తొలగిస్తున్నాం. మురికి కుంటలో ఆయిల్ బాల్స్ వేస్తున్నామంటూ డాక్టర్ తుకారాం రాథోడ్ జిల్లా మలేరియా అధికారి తెలిపారట. వ్యాపారిపై దాడి, చికిత్స పొందుతూ మృతి చెందారు కామారెడ్డిలో. అటవీ భూముల రక్షణకు కదిలిన గౌరవరం. అటవీ భూమిలో వేసిన మొక్కజొన్న పంటలోకి పశువులను వదిలిన గౌరవరం గ్రామస్తులు. క్రమబద్ధీకరించాలి. సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన తెలిపారు. ఆ వివరాలు ఇచ్చారు. ప్రమాద రహిత జిల్లాగా నిలుపుదాం జిల్లా జడ్జి సునీత కుచల తెలిపారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.